మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ చైన్ మేళా వచ్చేసింది. ఈ మేళాలో ఫ్లాట్ 5.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ చైన్స్ పై బ్లాక్ బీడ్స్ మీద కూడా అందిస్తుంది. వినైనా దేశవ్యాప్తంగా ఈరోజు మెడికల్ షాప్స్ బంద్కు పిలుపునిచ్చారు. ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మందుల్ని విక్రయాలను వెంటనే ఆపివేయాలని కూడా అటు డిమాండ్ చేస్తున్నారు. ఆల్టర్నేటివ్గా ఇటు అధికారులు పేషెంట్స్కి కావాల్సినటువంటి మెడిసిన్ని ముందస్తుగానే తీసుకురావడం, జిల్లా అధికారుల ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు మెడిసిన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా. అసలుకి మెడికల్ షాప్స్ వారి యొక్క డిమాండ్స్ ఏంటి, హైదరాబాద్లో మొత్తం ఎన్ని మెడికల్ షాప్స్ ఉన్నాయో ప్రస్తుతం మనతో పాటు అధ్యక్షులు ఉన్నారు, మాట్లాడదాము. సార్, హైదరాబాద్లో మొత్తం ఎన్ని మెడికల్ షాప్స్? హైదరాబాద్లో 25,000 అప్రాక్సిమేట్లీ 25,000 మెడికల్ షాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బంద్లో పాల్గొనబోతున్నాయి. చాలా వరకు ఆ మెడికల్ షాప్స్ బంద్ ఉంటే పేషెంట్స్కి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్టర్నేటివ్గా ఆ ఇబ్బంది కలిగిస్తున్నారు అని చెప్తున్నారు. కావాలనే ఏం చెప్తారు? మేము ఈ బంద్ కార్యక్రమం చేపట్టిందే ప్రజల శ్రేయస్సు, ప్రజల ఆరోగ్య దృష్ట్యా. కాబట్టి ప్రజలకు ఇబ్బంది అయ్యే పరిస్థితులు మా మెడికల్ షాప్లు, మెడికల్ అసోసియేషన్ రివర్స్లో చేయము. ప్రజలకు ఎమర్జెన్సీ అయినట్లయితే ఖచ్చితంగా షటర్ లేవట్టు ఇచ్చేస్తాము. అది కాకుండా నర్సింగ్ హోమ్లో ఉన్న ఫార్మసీలన్నీ కూడా తెరిచే ఉంటాయి. మీకు కావాల్సిన మెడిసిన్స్ ఏమిటి అక్కడ తీసుకోవచ్చు. మీకు అయినా దొరకని పరిస్థితి ఉన్నట్లయితే మా నంబర్కి అసోసియేషన్ నంబర్స్ ప్రతి ఏరియా అసోసియేషన్ ఉంది. అసోసియేషన్ నెంబర్ ఫోన్ చేసినట్లయితే మీకు ఎమర్జెన్సీ డ్రగ్స్ అయితే ఖచ్చితంగా షటర్ లేవట్టి మీకు ఇచ్చేస్తాము. ప్రధాన డిమాండ్స్ ఏంటి, మీరు ఎందుకు నిరసన చేస్తారు? ప్రధానమైన డిమాండ్ ఆన్లైన్లో మెడికల్ విక్రయాలు జరపొద్దు. 2, ఈ కార్పొరేట్ సంస్థలు అత్యధిక డిస్కౌంట్లు ఆఫర్ చేస్తాయి. అత్యధిక అంటే మాకు నియంత్రణలో గవర్నమెంట్ నుంచి నియంత్రణ రిటైలర్కి 20% మార్జిన్ ఇస్తున్నారు. మేము దాంట్లో కొంత కస్టమర్కి పాస్ ఆన్ చేస్తూ మిగిలిన మేము మార్జిన్ పెట్టుకుంటున్నాం. కానీ ఈ ఆన్లైన్లో కానీ కార్పొరేట్ సంస్థలు కానీ 30%, 40%, 50% డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. మరి మాకు నియంత్రణలు 20% మార్జిన్ ఇచ్చి వాళ్ళ కస్టమర్స్కి ఏ విధంగా 40%, 50% ఆఫర్ చేస్తున్నారు? ఇది గవర్నమెంట్ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే దేశంలో 12 లక్షల పైసలకు మెడికల్ షాపులు ఉన్నాయి. 1 కోటి మంది జీవితాలు దీంతో ముడిపడి ఉన్నాయి. మా జీవితాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. ఈ ఆన్లైన్లో వాళ్ళు కాంపిటీషన్ కొద్దీ ఈ బిజినెస్ పెంచుకోవడానికి హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్, సెడేటివ్ డ్రగ్స్, తర్వాత ఎంటీపీ కిట్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇది ప్రభుత్వం నివేదికల ప్రకారం చెప్తున్న విషయం. కేవలం ఈరోజు రిటైల్ షాప్స్ మాత్రమే ధర్నా చేస్తున్నాయా, కార్పొరేట్ మెడికల్ షాప్స్ కూడా ధర్నా చేస్తున్నాయి? రిటైల్ మెడికల్ షాప్సే బంద్ ఉంటాయండి. కార్పొరేట్ షాప్స్ వాళ్ళు కూడా బంద్ చేయమని చెప్పాము. అపోలో మెట్రోస్ కొన్ని ఏరియాలు బంద్ చేశారు, కొంచెం ఇట్లా ఓపెన్ ఉన్నాయి. సంపూర్ణ మద్దతు కోసం మేము కోరుతున్నాము. మా ప్రధాన ఎజెండా కార్పొరేట్ సంస్థలు, ఆన్లైన్లు. కాబట్టి ఆ సంస్థలు అధిక డిస్కౌంట్లు ఇవ్వకుండా నడిపిస్తే మాకు ఇబ్బంది ఏం లేదు. నియంత్రణలో 20% మార్జిన్ ఏదైతే గవర్నమెంట్ మాకు ఇచ్చిందో ఆ మార్జిన్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు వచ్చేట్లు మాకు ఇబ్బంది ఏం లేదు. కార్పొరేట్ సంస్థలైనా ఆన్లైన్లో మటుకు విచ్చలవిడిగా ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ వెళ్తున్నాయి. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఆన్లైన్ సిస్టమ్ బంద్ చేయాలి, ఒకటే మార్గం. కోవిడ్ టైంలో అత్యవసర సమయంలో ఇంటికి డెలివరీ చేయడానికి ఆన్లైన్లో మెడిసిన్స్ ఇచ్చారు. కానీ వాటిని తాత్కాలికంగా మాత్రమే ఇచ్చారు. కానీ ఇప్పటికీ కంటిన్యూ చేయడము, కార్పొరేట్ మెడికల్ షాప్స్ విచ్చలవిడిగా డిస్కౌంట్ల పేరుతో మోసాలకి పాల్పడుతుంది. ఎట్ ఎ టైము ఈ మెడిసిన్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా ఇవ్వడం వల్ల ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లే. కాబట్టి వెంటనే ఆన్లైన్ సిస్టమ్ని తీసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మొత్తం కూడా ఇటు ఎమర్జెన్సీ పర్పస్ తప్ప మిగతా సమయంలో అంతా బంద్నే ఇస్తాము, బంద్కు పిలుపునిచ్చామని కూడా ఇటు చెప్తున్నారు.